మేము ఈరోజు ఆర్టిస్ట్లో ఉద్యోగం చేస్తున్నాము. కాస్తో కూస్తో నెల నెలకు జీతం వస్తుందంటే అది మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుణ్యాన్నే. లేకపోతే గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ సందర్భంలో మేము అడగకుండా వచ్చి కృష్ణన్న మా సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేసి ఆర్టీసీ ఉద్యోగులందరం ఈరోజు ఉద్యోగం చేస్తున్నామంటే కృష్ణన్న పుణ్యమే. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ కొరకు కూడా మేము పూర్తి మద్దతు తెలియజేసినాం. కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాం. ఆర్టీసీ ఉద్యోగులం అందరం అన్ని కులాలు, ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కృష్ణన్న అభిమానులే. ఎందుకంటే ఆర్టీసీని కాపాడిన చరిత్ర కృష్ణన్నకు ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులందరూ కృష్ణన్న నాయకత్వాన్ని సమర్థిస్తున్నాం. అన్న ఏ పిలిపించినా మేము కూడా స్పందిస్తున్నాం. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సో ఏమంటున్నా ఇప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం ఏదైతుందో దీనివల్ల కొన్ని కులస్తులు అయితే మాకు న్యాయం జరగలేదని మాట్లాడుతూ ఉన్నారు. సో వారికి మీరు ఏం చెప్తారు? అంటే నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? అటువంటి పరిస్థితులు ఉపకులాలు చాలా మాలలో ఉన్నట్టు ఉపకులాలు కూడా అన్ని కృష్ణ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి. ఓన్లీ కేవలం మాల సామాజికంలో అందులో ఉన్న కొంతమంది స్వార్థపరులే వ్యతిరేకిస్తారు, కానీ అందరూ అనుకూలంగానే ఉన్నారు. మేము ఆర్టీసీ ఉద్యోగులం కూడా ఒకవేళ మేము ఉద్యోగం చేస్తే మా కుటుంబమే బాగుపడుతుంది, కానీ అదే వర్గీకరణ జరిగితే అన్ని వందల కుటుంబాలు, మా జాతి మొత్తం 100 సంవత్సరాల భవిష్యత్తు ఉంది. కాబట్టి వర్గీకరణకే ఫస్ట్ కావాలి. వర్గీకరణ తర్వాత మా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులం కూడా ప్రభుత్వంలో విలీనం అయితే ఇంకా బాగుంటుందని తెలియజేస్తాం. ఏబిసి అనే వర్గీకరణ చేశారు కదా, మళ్ళీ తిరిగి మొన్న రేవంత్ రెడ్డి గారు మార్చి 10 వరకు దాని కమిషన్ పొడిగించారు. దాని వలన ఈరోజు భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చించడానికి కార్యవర్గం మీటింగ్ జరిగింది. సో వాస్తవానికి జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశంలో అన్ని ఉపకులాలకు న్యాయం జరిగిందంటారా? న్యాయం జరగలేదన్న, అన్ని ఉపకులాలు కాలేదు. మాదిగల భవిష్యత్తు, మాదిగల ఆరాధ్య దైవం నవయుగ అంబేద్కర్ అయినటువంటి మందకృష్ణ మాదిగ గారి అమూల్యమైన సందేశాన్ని, ఆయన ఆదేశాలను, తర్వాత ఆయన ఆలోచన విధానాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తూ భవిష్యత్తులో కూడా అన్న వేసే ప్రతి అడుగులో మేము భాగం కావాలని, మాదిగల భవిష్యత్తు కొరకు అన్న ఇచ్చే పిలుపుని ఎలాంటిదైనా సరే మేము ఉద్యమ కార్యాచరణ కావచ్చు, లేకుంటే ఆయన ఇచ్చే ఏ ఆలోచనైనా మేము తూచే తప్పకుండా పాటించి ముందుకెళ్ళాలని నా యొక్క కోరిక. సో వాస్తవానికి ఇప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతుందో, ఎస్సీ వర్గీకరణ, ఏబీసీ వర్గీకరణలో అందరూ కూడా దీని ద్వారా లబ్ధి పొందారంటారా? అన్ని ఉపకులాల వాళ్ళు కూడా, అన్ని ఉపకులాలతో పాటు సమాజంలో ఉన్న మిగతా కులాలు కూడా అన్న చేసినటువంటి ఉద్యమాల వలన అనేక లాభాలు పొందినారు. అంటే ఏ విధంగా చెప్పుకో, చాలా మంది ఈరోజు మాలలు కొంతమందిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాలలు వ్యతిరేకిస్తున్నారు అంటే అందులో అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు అంటే స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా ఎస్సీలో ఉన్న ఉపకులాల లాభాలు కూడా వాళ్ళు పొందినారు. ఇప్పుడు ఏబిసిడి వచ్చిన తర్వాత వాళ్ళు దొంగచాటున పొందిన లాభాలని ఇప్పుడు వాళ్ళు కోల్పోతున్నారు. ఎవరి వాటా వాళ్ళకి దక్కుతుంది కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉండడంలో అర్థం లేదు, అంతే కదా. దానికి ఒక అర్థం ఉంది, తప్పు లేదు వాళ్ళు బాధపడంలో. కాబట్టి మందకృష్ణ గారు తన కులంతో పాటు ఉపకులాలు కూడా లాభాలు పొందనే ఉద్దేశంతోనే ఈ 30 ఏళ్ల కల్లా ఉద్యమాలు చేస్తున్నాడు. ఇది వాళ్ళకు గిట్టడం లేదు, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. లబ్ధి పొందినారు అనుకున్న వాళ్ళు అనుకుంటారు, కానీ కష్టం చేసినందుకు తెలుసు కష్టం విలువ. మాట్లాడే వాళ్ళు చాలా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఉద్యమం గురించి తెలియదు, అసలు జాతి ద్రోహులే వాళ్ళు. ఏదో ఎవరి ఏజ్ అంటే ఏ పార్టీ కింద పోయి వాళ్ళ డప్పు కొట్టేది ఉద్యమం కాదు. ఒక దండోర ఉద్యమం అనేది 30 సంవత్సరాలుగా ప్రజలలో ఉన్నది. సమాజాన్ని తెలిసి ఎవరేమి ఇవాళ కొంతమంది ఆ 9 తీసుకుంటే ఏమవుతుంది, 80 తీసుకుంటే వెళ్తానే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇక్కడ జవాబు ఇచ్చేందుకే మేము ఇక్కడ కార్యవర్గ సమావేశం ఉన్నాం. నేను దండోర కళామండలి జాతీయ అధ్యక్షుని. 30 సంవత్సరాలు కృష్ణమాది వెంబడి నేను అడుగులు ఇస్తున్న ఆటాపాట నా గోసిగుడి దండోర ఉద్యమానికి నా అంకితమే కూర్చున్నాను. చాలామంది మాట్లాడుతున్నారు మీడియా ముంగటికి వచ్చి, వాళ్ళకి ఆ తెలియదు ఈ తెలియదు, ఆయనకి ఇంకో సెకండ్ ఏం డిఫరెంట్ అని కూడా తెలియని వెళ్తాను. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఏదైతే 30 సంవత్సరాల కృష్ణమాది అన్న గారు ఏదైతే
వర్గీకరణ అంశం మీద ఉద్యమం చేపట్టాడో వాళ్ళే చెప్తున్న గవర్నమెంటే చెప్పింది కదా లెక్క ప్రకారం 15 లక్షలు ఉన్న వాళ్ళకి 5% డిక్లేర్ చేసినప్పుడు మరి మేము 32 లక్షలు 33 లక్షలు చిల్లర ఉన్నాం మేము. ఇప్పటి వరకు కూడా దానికి 11% కావాలనేది ఖచ్చితంగా నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా 11 వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతున్నది. ఏదైతే కృష్ణమాదిగన్న గారు ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమం ఇచ్చాడో దానికి రేపు పొద్దున ఇక్కడ జరగబోయే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. అదే కార్యక్రమం మొన్న 7వ తారీఖు జరిగేది కాస్త పోస్ట్ పోన్ అయింది కదా, సో దానికి సంబంధించిన అంశం ఏమన్నా ఇప్పుడు డిస్కస్ చేసే అవకాశం ఉంది? అవును, ఎందుకు ఆ రోజు ఒక మెట్టు ఆయన ఒక డిక్లేర్ చేసి సమాజం ఏమంటది, అరే ఒక మాట మాట్లాడక కూడా ఆగితే ఏమైంది అంటారు కదా. కాబట్టి చర్చలు పెట్టిండు, లెక్కలు ఇచ్చిండు, ఆ లెక్కలకు ఏం సమాధానం వస్తుందో దాన్ని బట్టి మేము రేపు పొద్దున కొంచెం మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం. అయితే మేము ఈరోజు ముఖ్యంగా మరి ఇక్కడ సమావేశం ఎందుకంటే మరి వర్గీకరణలో మాకు కొంచెము అంటే మనకు జనాభా ప్రాతిపదికన కాకుండా మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మరి కేటాయించడం జరిగింది. అయితే మాలలు 15% ఉన్నప్పటి వాళ్ళు 15 లక్షలు ఉన్నప్పటికీ వాళ్ళకి 5% ఇచ్చారు. అయితే మేము 32 నుంచి 33 లక్షల మధ్యలో ఉన్నాం కాబట్టి మరి మాకు ఆ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 11 లేదంటే 12% రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా మేము 11% మేము అడుగుతున్నాము, జనాభా నిష్పత్తి ప్రకారం అడుగుతున్నాము. కాబట్టి మా న్యాయమైన ఈ యొక్క మరి పోరాటాన్ని మరి సమర్థవంతంగా మేము చేయగలుగుటకు ఈ యొక్క సమావేశం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం దిగి వచ్చి మా జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా మరి మాకు 32 లక్షలన్నర చిల్లర ఉన్నది కాబట్టి మాకు 11% కేటాయించగలరని తెలియజేస్తూ ముగిస్తున్నాం. కొన్ని సంవత్సరాల కాడ నుంచి మేము మా మందకృష్ణ మాదిగ గారు పోరాడుతూనే ఉన్నారు. మేము ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నుంచి అప్పటి వరకు ఇంకా మేము అణగారిన వర్గాల కిందనే ఉన్నాం. అందరూ అనుకుంటున్నారు ఏదో వచ్చింది, వీళ్ళు పోయిళ్ళు, డెవలప్ అయింది, డెవలప్ అవుతుంది అని. ఇంకా కాలేదు. అప్పటి నుండి కూడా మేము అణిగిమణిగే ఉన్నాము. మా మందకృష్ణ మాదిగ గారి యొక్క సుదీర్ఘ పోరాటంలో ఇప్పటి నుంచి అన్నా మేము కాకుండా భవిష్యత్ తరాల వాళ్ళన్నా బాగుపడతారని ఉద్దేశము. కానీ ఇన్ని రోజులు మాత్రం మేము ఏం బాగుపడలేదు, మాకేం రాలేదు. అది అంటే మీరు బాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అందులో ఒప్పుకోవడం అంటే ఏదని చెప్తారు? మాదిగ అంటే వాస్తవానికి ఇప్పుడు జరిగినట్టు ఈ అంశంలో మాలలు కాస్తంత వ్యతిరేకిస్తున్నట్టు ఉంది ఈ కార్యక్రమానికి. వ్యతిరేకన ఇస్తున్నారు అంటే ఎవరైనా ఇప్పుడు పాలోళ్ళు అన్నదమ్ములు అసంటిదే చిన్న దానికి అమ్మ సంపాదించిన ఆస్తికే తమ్ముడు కావాలి, అన్న కావాలని కొట్టుకుంటున్నారు. ఎవరైనా అంటారు. కానీ వ్యతిరేకత అనేది మాకైతే లేదు. సోదర భావంతోనే మేము కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటున్నాము. ఇతని యొక్క మందకృష్ణ మాదిగ గారి యొక్క అడుగుజాడలో నడుచుకుందామని మా యొక్క ఆలోచన. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున అన్నగారు మాదిగ ఉపకులాలకు సరైన న్యాయం జరగాలని ఆయన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితోటి ఏర్పాటు చేసిన ఈ ఎంఆర్పిఎస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయనను చూడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు 30 ఏళ్ళు అల్పేరుగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించి ఆయన విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ గారు వచ్చి మాట ఇవ్వడము, దాని వెంటనే సుప్రీంకోర్టులో ఆగస్టు 2024లో తీర్పు రావడం, దాని వెంటనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గౌరవ సీఎం ముఖ్యమంత్రి గారు మరి నేను వర్గీకరణ చేస్తానని మాట ఇవ్వడం, ఆ మాట ఇచ్చిన వెంటనే మరి వర్గీకరణ అమలు చేయకుండానే నోటిఫికేషన్ డిఎస్సి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంత నష్టపోయినాం. ఏమైనా లేట్ అయినా కానీ మళ్ళీ మేము 7వ తారీఖు నాడు మేము 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దానికి పిలుపు ఇవ్వగానే మరి అనివార్య కారణాల వల్ల ఆయన సీఎం గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉండడం, దాన్ని 4వ తారీఖు పెట్టుకొని అసెంబ్లీలో దాన్ని ఆమోదించడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ దాన్ని 3 ఏబిసి వర్గాలుగా వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో మేము ఇంతకుముందు బి గ్రూప్లో ఉన్న కొలుపుల మండలం ఏ గ్రూప్లోకి రావడం సంతోషం. కాకపోతే ఏంటంటే మేము ఎలాంటి అభివృద్ధికి రాజకీయంగా కానీ సామాజిక కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి మేము గౌరవ న్యాయం జరిగిందని అనుకున్నాం. కాకపోతే అన్నగారు ఒకసారి దాన్ని మన్య కులము పంబాల ఈ మాలకు సంబంధించిన వాళ్ళు కొన్నిటితో పాటు మమ్మల్ని కూడా స్త్రీ గ్రూప్లో వేయాలనడం చాలా బాధ కలిగించింది. దానికి 5వ తారీఖు నాడు అన్నను కలిసినాం. ఇంటికాడ కలిసి మేము కూడా కొలుపుల మండలం తరపున అన్నకు ఒక వినతి పత్రం అందించడం. ఎందుకని అన్న మేము ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు, మాకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడమని అన్నకు విన్నవించుకోవడం జరిగింది. ఏ గ్రూప్లోనే ఉంటాం, మేము మొదటి గ్రూప్లో ఉంటామన్నా, మాకు ఎలాంటి ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పినాం. మాదిగలతోటి సత్సంబంధాలు ఉన్నాయి మాకు. ఎందుకంటే మాదిగ కొలుపుల వాళ్ళు మాదిగలతోటి పిల్లనివ్వడం కానీ పిల్లగాని ఇవ్వడం కానీ ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ ముడిపడి ఉన్నాయి.
కాబట్టి ఇలాంటి మేము సి గ్రూప్లో ఉండలేం, మొదటి గ్రూప్లోనే ఉంటాం. ఇంతకుముందు బి గ్రూప్లో ఉన్నాం, ఇప్పుడు అదృష్టంగా ఏ గ్రూప్లోకి వచ్చిందన్న మమ్మల్ని ప్రోత్సహించమని అన్నకు మొరపెట్టుకోవడం జరిగింది. అన్నగారు దానికి సానుకూలంగా స్పందించి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తారని మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనా 30 ఏళ్ళు పోరాటం చేసి అన్న సాధించిందంటే కేవలం అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగాన్ని రాసి ఈ ఫలాలు మనకు అందించాలని చెప్తే ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ స్వార్థాలకు అనుకూలంగా వాడుకున్నారే తప్ప మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు మరో అంబేద్కర్గా మరి మందకృష్ణ మాదిగ అన్న గారు వచ్చి ఈరోజు ఈ సమాన ఫలాలు ఇంకోటి 11% మాదిగలకు రావాలి. ఎందుకంటే మాదిగలు చాలా విద్యాపరంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా వెనుకబడి ఉన్నారు. అన్న అది కోరడంలో తప్పలేదు. కాబట్టి వాళ్ళు ముందు చూపుగా 11% మాదిగలకు ఇచ్చి 1% 15 ఉపకులాలకు ఏ గ్రూప్లోకి ఇచ్చి మిగతా మాలలకు, ఎందుకంటే వాళ్ళు అధికారికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి వాళ్ళు అభివృద్ధిలో చెంది ఉన్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో 20% చేసుకోవాలనుకుంటున్నాం. అందరూ ఏకమై ఏకతాటి మీదకి 18 వస్తుందా 20 వస్తుందా ఆ తర్వాత వాళ్లకు మేము ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి వచ్చే దాంట్లో చూసుకుందాం. ఈ ఉన్నదాన్ని, ఎందుకంటే అభివృద్ధి నష్టపోయారు కాబట్టి అభివృద్ధిలో భాగంగా వాళ్ళు పెద్ద మనసు చేసుకోవాలని మాలలు కూడా మా సోదరులే అన్న కూడా అంటున్నాడు. కాబట్టి వాళ్ళు కూడా ఏం దూరం కాదు, అంతా కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం కోసం కృషి చేయాలని సెలవు తీసుకుంటూ మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి.